ఇది సెలబ్రిటీలకి ఇబ్బంది, మామూలు వాళ్ళకి కూడా ఇబ్బంది. చాలా ఇప్పుడు ఎవరన్నా ప్రాబ్లమ్స్. నాకు ఒక అమ్మాయిని నేను ట్రై చేస్తాను, ఆ అమ్మాయి నాకు పడలేదు. దాంతో ఆ అమ్మాయి ఫోటోలు కూడా ఇప్పుడు అందరూ కూడా అవును. సోషల్ మీడియాలో ఫోటోలు అప్లోడ్ పెట్టేస్తున్నారు. చేసేస్తున్నారు. ఫోటో నాకు దొరుకుతుంది. ఆ అమ్మాయిని నేను ఇంకొక ఎవరితో అబ్బాయి చేసేసి వాళ్ళ పేరెంట్స్‌కి అందరికి పంపించేయచ్చు. హ్మ్. సో, ఇప్పుడు ఇంతకు ముందు ఏందంటే లోన్ యాప్స్ అండి. లోన్ యాప్స్ మనం లోన్ యాప్‌లో నేను ఒక లోన్ తీసుకున్నాను. హ్మ్. లోన్ యాప్ నేను ఇన్‌స్టాల్ చేసుకోగానే నా కాంటాక్ట్స్ అంతా వాడికెళ్ళిపోతాయి. హ్మ్. నా ఫోన్‌లో ఉండే కాంటాక్ట్స్. వాడు మామూలుగా మనం లోన్ కట్టకపోతే వాడు చేసే పనేందంటే, నా కాంటాక్ట్‌లో ఉండి మా సిస్టర్సు, వైఫు వీళ్ళ న్యూడ్ హ్మ్. ఫోటోల్ని పంపించేవాడు. కాంటాక్ట్‌లకి అందరికి ఎళ్ళిపోతాయి న్యూడ్ హ్మ్. ఫోటోలు. పరువు పోతుంది గదా! పరువు పోతుంది. ఇప్పుడు వాడేం చేయొచ్చు, వీడియోలు చేసేస్తాడు వాడు. హ్మ్. లోన్ యాపోడు ఇంతకుముందు ఫోటోలు చేయగలిగాడు. ఇప్పుడు అవును. వీడియోలు చేసి పంపించేస్తాడు. అది అందరికెళ్ళిపోయి వాళ్ళు చూడరా పలాని అవునవునవును. దాము బాలాజీ వాళ్ళ వైఫ్ చూడు ఎలాగా ఉందని వీడు ఇంకొంతమందికి పంపిస్తాడు. అది ఏఐ అనుకున్నప్పటికీ కూడా చూడడానికి జుగుప్సగా చూడ్డానికి ఉంటది. ఉంటుంది గదా! జుగుప్సగా ఉంటది. ఆ! ఇది ఏఐ ప్రమాదం. కూడా ఎవరు చేశారు? కొంతమంది ఏఐ కూడా అనుకోరు. నిజమనుకోవచ్చు. అవును. ఎందుకంటే అంత రియలిస్టిక్‌గా ఉన్నాయి. కాబట్టి ఇది డేంజర్ ఇది. అంటే ఏం చేస్తుందంటే ఏఐ నీవు ఒక ఫోటో పెట్టావనుకో, హ్మ్. ఈ ఫో ఈ దీన్ని ఇంటర్నెట్‌లో సెర్చ్ చేసేస్తది. ఎక్కడో వేరే ఫోటోలో ఆ మూల ఉండొచ్చు. ఓకే. మూల నేను కూడా అలా చేశాను. నా ఫోటో ఒకటి పెట్టి ఆ! వేరేదికి మార్చమంటే నా వాచ్‌ని కూడా అక్కడికి తీసుకెళ్ళింది. వేరే ఫోటోలో ఉన్న వాచ్‌ని ఈ ఫోటో నేను అప్‌లోడ్ చేసిన ఫోటోలో నా వాచ్ లేదు. ఆ! వేరే ఫోటోలో నా వాచ్ ఉంది. నా వాచ్‌ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టిందది. అంటే భలే అది మొత్తం జిమ్మిక్కుంది మనం గదా! ఇచ్చిందే కాకుండా మొత్తం ఎతికేస్తది. అడిగిన దానికన్నా ఎక్స్‌ట్రా ఇస్తుంది. ఎతికేసి మీ వేరే ఫోటోల్లో నుంచి కూడా తీసుకొచ్చుకుంటదది. సో, అందువల్ల డేంజరు ఒకటేందంటే దీన్ని ఇండివిడ్యువల్స్ ఎలా డీల్ చేయాలి, గవర్నమెంట్ ఎలా డీల్ చేయాలనేది ఇంపార్టెంట్. హ్మ్. ఇండివిడ్యువల్స్ ఫస్ట్ ఏందంటే అమ్మాయిలు ముఖ్యంగా. హ్మ్. అమ్మాయిలు మనం పరువు పోతున్నానో, నా న్యూడ్ ఫోటో పెట్టినా ఆత్మహత్యలు భయపడకూడదు. చేసుకోవద్దని నేను పదే పదే చెప్తుంటా. హ్మ్. నీవు న్యూడ్ పోతే పోయింది. అందరూ న్యూడ్‌లో ఉంటారు. మనం బట్టల వెనక అందరూ అట్లాగే ఉంటాం. కాబట్టి పరువు అనేది వదిలేయాలి. నా ఫోటో న్యూడ్‌గా ఉందో, నా వీడియో న్యూడ్‌గా ఉందని ఎవరు టెన్షన్ పడాల్సిన పని లేదు. ఆ మధ్య అవును. కూడా ఇద్దరు అమ్మాయిలు ఆత్మహత్య చేసుకున్నారు. అవును సార్. పురుగుల మందు తాగి. నల్గొండ జిల్లాలో. అందుకని నేను పదే పదే చెప్తున్నాను. ముఖ్యంగా అమ్మాయిలకి. ఎందుకంటే మీ మీ లైఫ్ మీ చేతుల్లో లేదు కాబట్టి అవును. ఎవడో చేస్తే మీరు బాధపడి ఆత్మహత్య చేసుకోకండి. అలాగే ఫ్రెండ్స్ మనకెవరన్నా వస్తే కూడా మనం వాళ్ళకి చెప్పాలి. ఇది ఒకటి. హ్మ్. రెండవది ఏందంటే డీప్ ఫేక్‌లో ఆ మధ్య చంద్రబాబు మాట్లాడినట్టే వీడియో కాల్‌లో తెలంగాణ తెలుగుదేశం వాళ్ళని ఏమార్చగలిగారు. నేను హ్మ్. దాని మీద సెపరేట్ వీడియో చేశాను. అంటే చంద్రబాబు వచ్చి వీడియో కాల్‌లో వీళ్ళతో మాట్లాడాడు. హ్మ్. అది రియల్‌గా ఉంది. వీళ్ళు నమ్మారు. నమ్మి అవును. విజయవాడకి కూడా ఎళ్లారు. మధ్యలో డబ్బులియ్యమంటే డబ్బులిచ్చారు. ఓహ్ మై తర్వాత గాడ్! మోసపోయారు. అంటే చంద్రబాబు లాంటోళ్ళనే నమ్మించగలిగినప్పుడు రేపు నేను ఆ! మా వైపుకి జనరల్ కాల్ పర్సన్. ఎళ్తుంది. మా వైపు కాల్‌లో నేను వీడియో కాల్‌లో నేను చెప్తాను. బీరువాలో 50,000 ఉంది. ఫలానా నీ అకౌంట్‌లో లేకపోతే ఎవడో వస్తాడు ఇచ్చి పంపించనో, లేకపోతే నీ అకౌంట్‌లో ఒక 50,000 నాకు ట్రాన్స్‌ఫర్ చేయనా అన్నాననుకో, తనేం చేసి ఏదో ఈడు అర్జెంట్‌లో నిజం ఉన్నాడు. అనుకుంటా. నేను అర్జెంట్‌గా మాట్లాడతాను. మొన్న ఆ మధ్య మా వైఫ్ ఎక్కడో వెళ్ళి నాకు ఒక 40,000 ట్రాన్స్‌ఫర్ చేయంటే నేను చేశాను మెసేజ్ పెడితే. అదే. కానీ కానీ ఇప్పుడు అది నిజమా డౌట్ అబద్ధమా? ఇప్పుడొస్తుంది. ఎందుకంటే నాకు అలాగే మన ఛానెల్‌లో వచ్చే ఒక జర్నలిస్టు, మహిళా హ్మ్. జర్నలిస్టు నాకు హ్మ్. మెసేజ్ వచ్చింది. ఒక ప నేను ఎవరికో పంపిస్తున్నానండి 10,000 ఇవ్వండి మార్నింగ్ నేను ఆఫీస్‌కొచ్చినప్పుడు ఇస్తానని. నేను మామూలుగా అయితే పంపించేసి ఉండేవాడిని. కానీ ఇంగ్లీష్‌లో వచ్చింది. హ్మ్. ఇంగ్లీష్‌లో వస్తే నాకు డౌటొచ్చింది. ఈమెందుకు ఇంగ్లీష్‌లో పెట్టింది అని చెప్పి నేను తెలుగు లిపిలో ఆమెకు పెట్టాను. ఆ! ఇది మీకు అవసరమేనా అండి? నిజమేనా? అని పెడితే రిప్లై రాలా. ఓకే. అప్పుడు నాకు డౌటొచ్చింది. మళ్ళీ ఆమె చెప్పింది నేను మీకు మెసేజ్ పెట్టలేదంట అనింది. అంటే మీ ఫోను నంబర్ నుంచే వాట్సాప్‌లో నాకు ఒక 10,000 కావాలని వచ్చినప్పుడు నేను నమ్ముతా గదా! అవును. ఆహ్, సో, మనం రోజు కలుస్తున్నాం. నేను మార్నింగ్ ఇస్తానండి అని పెడితే, హ్మ్. ఏమో అర్జెన్సీ ఏమో అని పంపిస్తా గదా! అవును. ఇది కూడా డేంజర్ అండి. అందుకని ఇప్పుడు అందరూ సజ్జనార్లు వీళ్ళు చెప్పేదేంటంటే భార్యాభర్తలు కూడా కోడ్ పెట్టుకోండి. అవును. ఏదన్నా ఒక కోడో ఏదో పెట్టి పర్సనల్ ఆకాశం కోడ్ ఎర్రగా పెట్టుకోవాలి ఉందనో నిజమే. ఏదైనా పెట్టుకోండి. సో, డబ్బులడిగితే గూడా 50,000 పంపించు అంటే కోడ్ ఏంటని అడగాలి. లే కోడ్ ఆకాశం ఎర్రగా ఇద్దరు ఉందని. ఉన్నప్పుడు మాట్లాడుకుని కొన్ని లేకపోతే సీక్రెట్ వర్డ్స్ వీళ్ళకిద్దరికి ఏవో తెలిసిందో ఏదో ఒకటి పెట్టుకోవాలి. అది ఇప్పుడు పరిస్థితి. రెండవది సెక్సువల్ ఇదండి. అది ఈ మెయిన్ వీళ్ళని ప్రాబ్లమ్ వస్తుంది. వీడియోలుగా చేసేయడం అనేది దాన్ని ఎవరు ఏమి చేయలేరు. అందుకని హ్మ్. ఇప్పుడు యూరోప్‌లో గాని, అమెరికాలో గాని కొన్ని చట్టాలు చేస్తున్నారు. హ్మ్. అదేంటంటే ఏఐ ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయి గదా! హ్మ్. సోరా అని లేకపోతే మిడ్ జర్నీ అని ఇలాంటి ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయి. వీడియోలు తయారు హ్మ్. చేసే ప్లాట్‌ఫార్మ్. వాళ్ళకందరికి రూల్ పెట్టారు.
మీరు ఎవరు వీడియో చేసినా వాళ్ళ మెటా డేటా రికార్డ్ అయిపోవాలి. Okay. నేను వీడియో చేస్తున్నాను, గ్రూప్ లో ఇందాక చెప్పాను, నా ఐపీ అడ్రస్, నా ఫోటో, నావన్నీ దాంట్లో రికార్డ్ అయిపోవాలి. అప్పుడు ఫోరెన్సిక్ సైన్స్ లేకుండా ఈజీగా నన్ను పట్టుకోవచ్చు, ఇది పలానోడు చేశాడు అని పట్టుకోవచ్చు. అది మనకు తెలియకుండానే చేసేస్తారు. అలాగా పెట్టారనమాట రూల్స్. ఇప్పుడు మనకు కూడా ఒక బిల్లు రెడీ అయింది. అదేంటంటే డీప్ ఫేక్ ప్రివెన్షన్ అండ్ క్రిమినలైజేషన్ బిల్ అని ఒకటి రాబోతుంది మనకి. 2023 డ్రాఫ్ట్ అయిపోయింది. ఇది వస్తే మన ఇండియాలో కూడా ఎవడు డీప్ ఫేక్ చేసినా వాటి డీటెయిల్స్ అంతా దాంట్లో రికార్డ్ అయిపోతాయి. సో రేపు ఈ వీడియో మనం కంప్లైంట్ ఇచ్చామనుకో, సైబర్ సెల్ వాళ్ళు వాళ్ళని అడుగుతారు, ఆ ప్లాట్ఫామ్ వాళ్ళని, వీడి దేంట్లో చేశాడు. సో దాని నుంచి వాడిని లాగేసి పట్టుకుంటారు. సో అలా జరిగితే భయం వస్తుంది తప్ప, అంటే మనం చేసినా మన వివరాలు వెళ్ళిపోతాయి అనే భయం ఉంటే చేయరు, నియంత్రణ వస్తుంది. అది గవర్నమెంట్ చేయాలన్న పని. ఇండివిజువల్ స్థాయిలోమో మనం ఫికర్ కాకూడదు, జాగ్రత్తలు తీసుకోవాలా. డబ్బుల విషయంలో ఎవరు డబ్బులు అడిగినా, మన సొంత ఫ్రెండ్ కానీ, నాన్న కానీ, అమ్మ కానీ, లేకపోతే భార్య కానీ అడిగినా కోడ్డో గిడ్డో పెట్టుకొని ఇవ్వాలి తప్ప డబ్బులు ఇవ్వకూడదు. రెండోది ఇంకోటి, గుడ్ మార్నింగ్ ఫోటోలు వస్తుంది మీకు, దాని మీద క్లిక్ చేస్తే మీ బ్యాంక్ అకౌంట్ వెళ్ళిపోతుంది. సో మనం అసలు దేని మీద క్లిక్ చేయకుండా ఉండడం ఇంపార్టెంట్. సో ఇవి జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే అట్లాగే ప్రతి ఫోన్ లో కూడా యాంటీవైరస్ సాఫ్ట్వేర్ వేసుకోవాలి. సెక్యూరిటీ ఫీచర్స్ ముందు నేర్చుకోవాలండి. ఫోన్ మనం వాడేటప్పుడు దీన్ని సెక్యూరిటీ ఎలాగ పెట్టుకోవాలి అనేది నేర్చుకోవాలి. ఏదేమైనా జాగ్రత్తగా ఉండాలి ఇండివిజువల్ స్థాయిలో. గవర్నమెంట్స్ కూడా దీని మీద ఇట్లాంటి బిల్స్ తీసుకొచ్చి దీనికి ఇప్పుడు, ఎందుకంటే మనకి సైబర్ సెల్స్ తగినన్ని లేవు, జిల్లాకు 1-2 కూడా లేవు. అట్లాగే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్స్ కూడా జిల్లాకు 1-2 లేవు. ఇవన్నీ పెంచాల్సిన అవసరం గవర్నమెంట్ వైపు నుంచి ఉందన్న.